పర్మనెంట్‌గానే గురువుగారు నేను ఒక వీడియోలో చూసాను మీది. ఈ అదృష్టరత్నం అనేది మనకి పిండి కొద్దీ రొట్టె అన్నట్టు మనకి రకరకాల హ్మ్. ఖరీదులతో లభిస్తోంది. దానిదేమిటి అంటే కొంచెం చిన్నది కొంటే తక్కువ అదృష్టం వస్తుందనా? ఇప్పుడు యాక్చువల్‌గా ఏమవుతదంటేనమ్మా, ఒక మామూలు మనిషి ఉన్నాడనుకోండి, వాడికి ఒక 100,00,00,000, 1000,00,00,000 డబ్బులిచ్చామనుకోండి, వాడు దాన్ని ఏం చేసుకోలేడు. ఆలోచించుకునేలోగానే ఆయనకి జీవితకాలం కూడా అయిపోతది. ఇప్పుడు ఒక రిక్షా తొక్కేవాడు కావచ్చు, ఒక చిన్న వ్యవసాయదారుడు కావచ్చు, చిన్న మనిషి కొద్దిగా మంచిగా బాగా పెరగాలని పెద్ద ఆశయాలుంటాయి. 1,16,000 ఒకటుంటది శుక్రశాతరత్నం. అది ఓకే. అది బేసిక్ స్టోన్. ఇంక దానికంటే చిన్నదంటే ఇంకా చిన్నవాళ్ళు వేసుకునేది. ఎందుకంటే ఈ బేసిక్ స్టోన్ అనేది 0 నుంచి హీరో అవ్వటానికి పనికొస్తది. అక్కడి నుంచి పెరగాలంటే 16,00,000ది, 16,00,00,000ది, 116,00,00,000ది అయన్నీ కూడా ఉంటాయి. 116 కోట్లు కూడా? 116 కోట్లు మొన్నే ఒక ఆయనకి చేపించాము. ఆయనకి 116 కోట్లు అంటే చాలా 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 చిన్న విషయం. మీరు ఇందాక మాట్లాడిన ఆయనే ఉన్నాడు పెద్ద మనిషి. ప్రపంచంలో కల్లా గొప్పోడు. సంవత్సరానికి 1,00,000 మంది ఇంజనీర్లు తయారు చేస్తాడు. యూనివర్సిటీలు ఉన్నాయి, బిల్డర్ ఉంది. రోజుకి ఎంతమంది ఉపకారాలు చేస్తాడో ఆయనకే తెలియదు. ఆయనకున్న సంపద లెక్కేయాలంటే ఒక 50 మంది కూర్చుంటే కానీ అవ్వదు. ఆయన కూడా మరి మానేస్తాడా? ఎప్పుడు మనిషి పని మానేయకూడదు. అంతే. ఫస్ట్ నేను చెప్పేది పని ఎక్కువ చేయకూడదు, మానేయకూడదు. మీకు ఇందాక చెప్పాను నేను. ఏ మనిషి అయినా వారంలో 4 వారాల్లో 3 వారాలే పనిచేయాలి. రోజుకు 3 గంటలే పనిచేయాలి. దానికంటే కొద్దిగా ఎక్కువ పని చేస్తాడంటే ఆడికి టైం అయిపోయింది. మిగతా టైం ఏం చేయాలి? లైజనింగ్ అంటే ఏంటి? చక్కగా మీరు పెద్ద పనులు చేయలేరు. ఒక మినిస్టర్ గారు అన్ని పనులు చేయగలడు. మీరు ఆయన ద్వారా మీకేం ఉపయోగం లేదు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఒక సపోర్ట్ ఇవ్వండి. ఆయన 10 మందికి ఉపకారం చేయగలడు. ఒక ఎమ్మెల్యేకి కాస్త డబ్బులు సాయం చేయండి. మీరు డైరెక్ట్గా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. ఒక ఎమ్మెల్యేకి ఇవ్వచ్చు, ఒక గవర్నమెంట్కి ఇవ్వచ్చు. అంతేగాని మీకు తెలిసి తెలియకుండా నేను ఉపకారం చేస్తున్నాను అని చెప్పి డబ్బులు అంటే మీ డబ్బులు కదా. ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన మనిషి ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇంట్లో మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, జేబులో డబ్బులు ఉంటాయి అంటే నా డబ్బులు అనుకోకూడదు. ఆ డబ్బులు మీ డబ్బులు కాదు, మీ కుటుంబాన్ని, మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ స్నేహితులు, వాళ్ళందరూ కలిస్తేనే మీరు. ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. వాళ్ళ మిత్రుడికి ఏదో యాక్సిడెంట్ అయింది. ఈయన గబుకుని బ్యాంకులో తీసుకెళ్ళి 10 లక్షలు తీసుకెళ్ళి బయటికి ఇచ్చాడు అనుకోండి, ఎవరు మెచ్చుకోరు, పైగా జైల్లో పెడతారు. అంతే కదా. సేమ్ కుటుంబంలో కూడా మీరు ఏం చేయాలన్నా కూడా నేను ఉపకారం చేస్తాను, నేను దానం చేస్తాను వెళ్ళకూడదు. ఎవరికైతే గవర్నమెంట్ ద్వారా అనుకూలం ఉందో ప్రతి మనిషికి నేను ఎప్పుడు ఒకటే చెప్తా, ఎప్పుడు కూడా చట్టానికి అనుకూలంగా ఉండాలి, పోలీస్కి అనుకూలంగా ఉండాలి, వ్యవస్థలకు అనుకూలంగా ఉండాలి, అందరికీ అనుకూలంగా ఉండాలి. ఈ పని చేయొద్దు అని చట్టం చెప్తే దాని జోలికి పోనేవద్దు. అవసరమే లేదు. కష్టమైనా కూడా అనుకూలంగానే ఉండండి. గ్యారంటీగా ఉన్న చోట నుంచి 100 రెట్లు పెరుగుతారు. చట్టానికి వ్యతిరేకంగా పోదాం అనుకున్న వాళ్ళు ఎవరో బాగుపడిన వాళ్ళు కనపడరు. మీరు ఎక్కడైనా చూసుకోండి. సమాజానికి వ్యతిరేకమైన పని చేయొద్దు. అంతే కదా. మీకు అధికారం లేనప్పుడు నేను ఎవరికో ఉపకారం చేస్తానంటే ఆ డబ్బులే మీ కాదు, మీరేం ఉపకారం చేస్తారు? అంతే కదా. చేయొద్దు. చేసే అధికారం ఎవరికుంది? మీరు ట్యాక్స్లు కరెక్ట్గా కట్టండి. అంతే. 1,00,000 కోట్లు సంపాదించండి. గవర్నమెంటే 60 కోట్లు తీసుకుంటుంది, 60% గవర్నమెంటే తీసుకుంటుంది. అది కూడా పుణ్య కార్యక్రమే. ఎప్పుడు కూడా చట్టానికి అనుకూలంగా ఉండాలి, పోలీస్కి అనుకూలంగా ఉండాలి, సమాజానికి అనుకూలంగా ఉండాలి, వ్యాపారానికి, వ్యవహారానికి ఏది చేసినా కూడా 10 మందికి ఉపకారంగా ఉండాలి. ఉదాహరణకి 10 మందికి అనుకూలంగా బ్లెస్డ్ బిజినెస్లు కొన్ని ఉంటాయి. బ్లెస్డ్ బిజినెస్లు అంటే బంగారం వ్యాపారం ఉంటుంది. బంగారం వ్యాపారం మీకు బాగా తెలిసి ఉంటుంది. మీకు చిన్నప్పుడు 300 రూపాయలకి గ్రామ్ బంగారం చూడండి సార్, 1,00,000 అయిపోయింది 10 గ్రాములకి. ఇప్పుడు మీ చిన్నప్పుడు మీకు 10 రూపాయలు, 3 రూపాయలకి, 30 రూపాయలకి, 300 రూపాయలకి బంగారం కొనిచ్చి ఉంటారు. అలాగే ఒక రియల్ ఎస్టేట్ ఆయన ఉంటాడు, ఒక 100 ఎకరాలు మంచిగా వెంచరేస్తాడు. దాంట్లో ఎంతమంది ఇల్లు కట్టుకుంటారు, ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయి, ఎన్ని గుళ్ళు కడతారు, ఎంతమంది విదేశాలు వెళ్తారు, ఎంతెంత గొప్ప గొప్ప విషయాలు సాధిస్తారు. ఆ పుణ్యం అంతా మీకే వస్తుంది. అవును. ఒక ఇల్లు కట్టిస్తారు, మీరు ఒక బిల్డర్, ఒక ఇల్లు కట్టిస్తారు, దాంట్లో ఒక నెల ఉంటారు, ఉండి పూజ ఉంటుంది, యజ్ఞం ఉంటుంది, వ్యవహారం ఉంటుంది, మంచి చెడ్డ సంసారాలు, పెళ్ళిళ్ళు, కళ్యాణాలు ఎన్నో జరుగుతుంటాయి. వాటన్నిటి మంచి కూడా మీకు జరుగుతుంది. మీకు ఇందాకే చెప్పాను, సత్సంగం. మంచి పని చేస్తే మీకు మంచి ఆటోమేటిక్గా వస్తుంది. ఎక్కువ లాభం పొందుతారు. ఎక్కువ లాభం వచ్చే పని చేయండి, అంతేగాని తక్కువ లాభం వచ్చే పని 100 రూపాయలు పని చేస్తే రూపాయి లాభం వచ్చే పని జోలికి పోద్దు. ఎప్పుడు రూపాయికి 100 రూపాయలు లాభం వచ్చే పని ఎత్తుక్కోండి. మీకు తెలియదా? అదృష్టం పెట్టుకోండి, రాత్రిపూట మంత్రం ఇస్తాం, అమ్మవారిని అడగండి. ఆవిడే దగ్గరుండి చిన్నపిల్లల నోట్లో ఎట్లయితే చిన్నపిల్లలు అమ్మ తల్లి ఎట్లా ముద్ద పెట్టిద్దో అలాగే ఆవిడ దగ్గరుండి చెప్పిస్తుంది. అలాగే మీరు క్లాస్ రూమ్లో కూర్చుని నేను చదవను అంటే మీ పంతులు గారు ఒప్పుకోరు. ఆయన బెత్తం పెట్టుకునైనా బుద్ధికిచ్చైనా బతిలాడైనా చెప్తారు. అలాగే అమ్మవారు మిమ్మల్ని వదలదు. మీరు బాగుపడి తీరాల్సిందే. నేను కారు కొన్నాం, ఇల్లు కొన్నాం, నేను బాగుపడినా, మా పిల్లానికి నగలు కొన్నాం, మా పిల్లల్ని చదివించను, నేను తాగుతా తిరుగుతా, నో నథింగ్. 20-30 సంవత్సరాల నుంచి పూర్తిగా తాగుడికి అలవాటు పడి రాత్రిపూట పొద్దున్న నుంచి పనిచేస్తాడు. చంద్రశేఖర్ గారు ఒక ఆయన పొద్దున్న నుంచి పనిచేస్తాడు. ఎంతో పేరు, వ్యవహారం, ప్రతిష్ట ఉంది.
డబ్బులు రోజుకు 10,000 20,000 దాకా వస్తాయి. రాత్రిపూట తాగుతాడు, రోడ్డు పక్కన పడుకుంటాడు. పెళ్ళాం పిల్లలు తెల్లవారుజామున వచ్చి ఇంటికి తీసుకెళ్ళాలి. నా దగ్గరికి వచ్చిన తర్వాత సుమారుగా ఇప్పటికి 6 సంవత్సరాలు చిల్లర అయింది. 6 సంవత్సరాలు వచ్చి అదృష్టపత్రం పెట్టుకున్న రోజే మానేశాడు. ఆయనకి అసలు తాగుడంటే తెలియదు. ఇప్పుడు విచిత్రంగా చూస్తాడు తాగుడంటే. తాగేవాళ్ళు కూడా ఎందుకు తాగుతాడంటే నాకు అసహ్యం వేస్తుందండి అంటాడు. అంటే ఇది ఆ ఒక రత్నం. ఏరియాలో ఒక కాలనీ ఉంది. ఉమ్, ఆ కాలనీలో ఏది అమ్మకానికి వచ్చినా ఆయనే కొంటాడు. ఇప్పుడు ఉన్న డబ్బులన్నీ ఏం చూసుకుంటాడు. అవును, ఆ అంతే కదా. కాలనీ మొత్తం ఆయన పేరు మీద మార్చారు ఇప్పుడు.